మనకు మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారము కావాలి, మంచి నేల కావాలి. మనం ఏ రోగాలు లేకుండా ప్రశాంతంగా బతకాలి. కానీ గాలి స్వచ్ఛంగా ఉండటానికి మనం ఏదైనా చేస్తున్నామా? నీళ్లు కలుషితం కాకుండా మనం ఏం చేస్తున్నాం? నేల పాడైపోకుండా ఉండటంలో మన బాధ్యత ఎంత? మనకు రోగాలొచ్చే హాస్పిటళ్ల పాలు కావటంలో మన పాత్ర ఎంత? ఇవేం మనకు తెలియదు. ప్రభుత్వాలు, కంపెనీల నుంచి వ్యక్తులుగా మన వరకు అంతా కలిసి చేస్తున్న నిర్లక్ష్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎర్త్ డే సందర్భంగా మన భూమిని కాపాడుకోవాల్సిన అవసరంపై V6 స్పాట్లైట్. ఎర్త్ డే ఏటా వస్తుంది. ఏవో సదస్సులు పెట్టుకుంటారు. 4 మాటలు మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మన చుట్టూ ఉండేవాళ్లే కాదు, ప్రపంచంలో పెద్ద దేశాలన్నీ చేసే పని కూడా ఇదే. కాలుష్యాన్ని తగ్గించి మన భూమిని కాపాడుకోవాలని నీతులు చెప్పడం, తప్పడం. ఒప్పందాలను అమలు చేసే అలవాటు మాత్రం చేసుకోలేదు పెద్ద దేశాలు. అందుకే ప్రతిరోజు ఒక ఉద్యమంలా సాగాల్సిన ఎర్త్ డే ఏడాదికి ఒక రోజుగా మిగిలిపోయింది. భూమి డేంజరస్ జోన్లో చిక్కుకుంది. మనంతట మనమే భూగోళాన్ని డేంజర్ జోన్లోకి నెట్టేశాం. భూమి విపరీతంగా వేడెక్కడం, రకరకాల కారణాలతో జీవరాశి పెద్ద సంఖ్యలో అంతరించడం, సముద్రాల్లో చేపలు తగ్గడం ఇవన్నీ మన నిర్వాకమే. చేతులారా మనిషి చేసుకున్న పనుల ఫలితమే. మనిషి ప్రకృతిని పట్టించుకోవడం మానేసి చాలా ఏళ్లైంది. 100 ఏళ్లుగా తన అవసరాల కోసం సహజ వనరులను విచ్చలవిడిగా వాడేశాడు. అభివృద్ధి పేరుతో అడవులను ఇష్టమొచ్చినట్టు నరికేశాడు. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఘోరంగా దెబ్బతింది. భూమి ప్రమాదపు అంచుల్లో ఉన్న విషయాన్ని 1992 వరకు ఏ దేశమూ పట్టించుకోలేదు. పర్యావరణం దెబ్బతినడాన్ని చాలా లైట్గా తీసుకున్నాయి. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతింటే జరిగే అనర్థాలను అంచనా వేయలేకపోయాయి. అయితే ఆ తరువాత పర్యావరణవేత్తలు రంగంలోకి దిగటంతో భూమికి ముంచుకొస్తున్న ముప్పు అర్థమైంది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఏదో ఒకరోజు పుట్టి మొనగడం ఖాయమని డిసైడ్ అయ్యాయి అన్ని దేశాలు. 1992లో ఫస్ట్ టైం రియో డిజనీరోలో ఎర్త్ సమ్మిట్ జరిగింది. పర్యావరణం దెబ్బతినకుండా అభివృద్ధి సాధించటం ఎలా? ఈ ఇష్యూనే రియో డిజనీరో ఎర్త్ సమ్మిట్లో మెయిన్ ఎజెండా అయింది. రియో డిజనీరో శిఖరాగ్ర సదస్సులో పుడమి తల్లిని కాపాడుకోవడంపై సీరియస్ గా దృష్టి పెట్టాయి అన్ని దేశాలు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి. జీవ వైవిధ్యం, వాతావరణంలో మార్పులను తట్టుకోవడం, ఎడారీకరణ వంటి ఎన్నో కీలక అంశాలపై అన్ని దేశాలు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అవసరమైన 27 సూత్రాలను సదస్సు ఆమోదించింది. భూమిని కాపాడుకోవడంలో ఇక మనవంతు. ఇది ఎర్త్ డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు. రియో డిజనీరో సదస్సు జరిగిన 2 దశాబ్దాల తరువాత పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటే గుండె బరువెక్కుతుంది. సదస్సుల్లో పెద్ద పెద్ద కబుర్లు ఎన్ని చెప్పినా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అన్ని దేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దేశాల తర్వాత ప్రభుత్వాల వంతు. అడవుల పరిరక్షణ, పచ్చదనం గురించి చట్టాలు, నిబంధనలు చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒక్కటి సరిగ్గా అమలు చేసిన ప్రభుత్వాలు మనకు ఎప్పుడూ రాలేదు. అభివృద్ధి అంతా మా వల్లే జరుగుతుందని చెప్పుకోవడానికి వేలకు వేలు ఎకరాల్లో అడవులను సర్వనాశనం చేయడమే పనిగా పెట్టుకున్నాయి మన ప్రభుత్వాలు. మరోవైపు సినిమాల్లో జంతువులు కనిపిస్తే గగ్గోలు పెట్టే వన్యప్రాణి అధికారులు అడవుల్లో అవి కాటికి వెళ్లిపోతున్నా నిద్రపోతుంటారు. ఇదే మన పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ విధానం. అడవులను ఎడాపెడా కొట్టేయడం గత 40 ఏళ్లలో బాగా ఎక్కువైపోయింది. ఏ ఒక్క దేశమూ దీనికి మినహాయింపు కాదు. అడవుల నరికివేతకు ప్రభుత్వాలు తొడుగుతున్న మేలిముసుగు అభివృద్ధి, డెవలప్మెంట్. ఈ ఆయుధాన్ని చూపించే పర్యావరణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తున్నాయి అన్ని దేశాలు. అభివృద్ధిని పర్యావరణవేత్తలు తప్పుపట్టడం లేదు. కానీ అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా ఉండాలంటున్నారు. భవిష్యత్తును తాకట్టు పెట్టి చేసే అభివృద్ధి ఎప్పటికైనా డేంజరే అంటూ హెచ్చరిస్తున్నారు. ఇకనైనా కళ్ళు తెరవండని అంటున్నారు. ఈ మాటను వినే ఓపిక, తీరిక ప్రభుత్వాలకు లేదు. అడవులు ప్రకృతిలో ఓ భాగం. అడవులు ఎంత ఎక్కువగా ఉంటే ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ అన్ని ప్రభుత్వాలకు అడవులంటే చాలా చిన్న చూపు. చిన్న చిన్న సాకులు చూపించే అడవులను కొట్టేస్తుంటాయి. అడవుల నరికివేతతో వాతావరణంలో పెను మార్పులొస్తున్నాయి. సీజన్లే మారిపోతున్నాయి. దీంతో హిమాలయాలు కూడా ఎన్నడూ లేనంతగా కరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో సీజన్తో సంబంధం లేకుండా వరదలొస్తున్నాయి. 30 ఏళ్లుగా అడవుల విస్తీర్ణాన్ని రకరకాల సాకులతో చేతులారా తగ్గించేశాయి ప్రభుత్వాలు. మన సర్కారు లెక్కల ప్రకారమే 2007-2011 మధ్య కాలంలో 8,284 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుల వల్ల కోతపడ్డ అడవుల విస్తీర్ణం 5,09,000 ఎకరాలు. ఒక్క 2009లోనే 2.20 లక్షల ఎకరాల మేర అటవీ భూములను వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించారు.
జనాభా పెరగడంతో అందుకు తగ్గట్టుగా మనిషి అవసరాలు కూడా పెరిగాయి. దీంతో సహజ వనరుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అంతేకాదు భూమిపై ఉన్న నదులు, కాల్వలు, చెరువుల పూడ్చివేతతో వాటర్ రీసోర్సింగ్ బాగా తగ్గిపోయింది. మరోవైపు అన్ని సముద్ర మట్టాలు పెరిగిపోయాయి. వర్షాలు పడటం తగ్గిపోయింది. ఎప్పుడు వాన వస్తుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎంతగా బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాని పరిస్థితులొచ్చేశాయి. ఎర్త్ డే కేవలం మేధావుల సెమినార్లకే పరిమితం కాకూడదు. పర్యావరణాన్ని దెబ్బతీయని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే ఇప్పుడు జరగాలి. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అడవుల నరికివేతకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడాలి. సమస్య అందరికీ తెలిసిందే, కానీ పరిష్కారం ఏంటి? అసలు ఉందా లేదా అంటే ఉంది. మనం అలవాటుగా చేసే కొన్ని పొరపాట్లు మార్చుకోవాలి. కొన్ని చిన్న పనుల్ని అలవాటుగా మార్చుకోవాలి. వాటినే మన పిల్లలకు నేర్పించాలి. అది కూడా వాళ్ళ భవిష్యత్తు కోసమే. రోజు చేసే పనుల్లోనే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. వాతావరణ మార్పులు, భూతాపం, యాసిడ్ వర్షాలు, గ్రీన్ హౌస్ వాయువులు, ఈ వేస్టేజ్ ఇవన్నీ సామాన్యుడికి పెద్దగా అర్థం కాని విషయాలు. కానీ మన పరిధిలో మనం చేసే పనులు కొన్నున్నాయి. వాటిపై ఓ నజర్ వేద్దాం. చెట్లు పెంచడానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం ద్వారా భూమాతను కాపాడుకోవచ్చు. ఇంటి ఆవరణలోనే చిన్న చిన్న మొక్కలు నాటవచ్చు. మొక్కలు నాటేంత జాగా ఆవరణలో లేకపోయినా బేఫికర్ రూఫ్ పై మొక్కల తొట్టెలు పెట్టుకోండి. ఇంటి పరిసరాల్లో ఎక్కడో ఓ చోట మొక్కలు ఉండేలా చూసుకోండి. మొక్కలు నాటడంతోనే సరిపోదు, వాటిని కాపాడుకోవాలి. మొక్కలు నాటడం మన కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, వాళ్ల బాగు కోసం. రకరకాల కాలుష్యాలకు దూరంగా రేపటి తరం మనుగడ సాగించాలంటే ఇవాళ మనం పెంచే మొక్కలే కీలకం. ఈ మొక్కలే రేపటికి చెట్లవుతాయి, పచ్చదనాన్ని వెదజల్లుతాయి. ప్లాస్టిక్ వాడకానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ప్లాస్టిక్ బ్యాగులు లేకపోతే ఎలా అని బెంగపడాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్ల కిందటే ప్లాస్టిక్ కు ఆల్టర్నేట్ గా బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. పెద్దగా ప్రచారం జరగకపోవడంతో ఈ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ గురించి చాలా మందికి తెలియదు. భూమి లోపల త్వరగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్రొడక్ట్స్ వాడకాన్ని షురూ చేయండి. 10 మందికి వాటి గురించి వివరించండి. డైలీ లైఫ్లో వీలైనంత వరకు ప్లాస్టిక్ కి దూరంగా ఉండండి. మీ పరిధిలో ఈ వేస్టేజ్ ను బాగా తగ్గించండి. వాడి పారేసే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ భవిష్యత్తులో చేసే నష్టాన్ని అందరికీ వివరించండి. వీటిని రీసైకిల్ చేసేలా ఎలక్ట్రానిక్ షాపుల్లో తీసుకుంటారు. ఈ వేస్టేజ్ ని బయట పారేయకుండా రీసైక్లింగ్ కి ఇవ్వడం మేలు. చిన్న చిన్న పనులకు కూడా కార్లో బయటికెళ్లడాన్ని తగ్గించండి. వీలైతే నడిచి వెళ్ళండి. మరీ దూరమైతే స్కూటీ లాంటి చిన్న చిన్న వెహికల్స్ ను తీసుకెళ్లండి. సాధ్యమైనంత వరకు కాలుష్యానికి మీరు కారణం కాకుండా చూసుకోండి. వ్యవసాయంలో విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతూ మనమే చేతులారా భూమిని నిస్సారంగా మార్చుతున్నాం. జీవం కోల్పోయిన భూమి నుంచి వచ్చే దిగుబడులు కూడా నాసిరకంగానే ఉంటాయి. అంతేకాదు లాంగ్ రన్ లో దిగుబడులు టోటల్ గా తగ్గిపోయే డేంజర్ కూడా ఉంది. చివరకు ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనికి ఒకటే సొల్యూషన్, సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయటం, భూసారాన్ని 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం. మరి దేశాధినేతలు చేయాల్సిన పనులేంటి? పుడమి తల్లిని కాపాడుకోవడానికి అన్ని దేశాలు ఒక్కతాటిపైకి రావాలి. ఒకరినొకరు విమర్శించుకోవడాన్ని పక్కన పెట్టి పర్యావరణవేత్తలు చెబుతున్న గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వాలి. థర్మల్ వినియోగాన్ని తగ్గించాలి. సోలార్ విద్యుత్పై దృష్టి పెట్టాలి. జలవనరులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. వీటన్నిటితో పాటు ఎకో ఫ్రెండ్లీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. నేల తల్లిని కాపాడుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా మనం జార విడుచుకున్నాం. భూమి ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంది. ఇప్పటికైనా నిద్ర లేవకపోతే పుడమి తల్లిని మనమే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. ఏటా వచ్చే ఎర్త్ డేల్లో ఇదొకటి అని అనుకోవచ్చు. కానీ మన భవిష్యత్ బాగుండాలంటే, అసలు భవిష్యత్ ఉండాలన్నా మన భూమిని కాపాడుకోవడం చాలా అవసరం. అది అందరి బాధ్యతగా మారాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. పౌరులుగా అందరూ కలిసి రావాలి. అప్పుడు ప్రతిరోజు ఎర్త్ డే అవుతుంది. ఇది V6 స్పాట్లైట్.